changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 25వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ కీర్తనను దావీదు రచించిన కీర్తనగాను యాత్ర కీర్తనగాను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యాత్ర కీర్తన అంటే అర్థం ఏంటంటే కొన్ని కీర్తనలు బైబిల్ గ్రంథంలో యాత్ర కీర్తన అనే మాటలు మనం గమనిస్తున్నాం. యాత్ర కీర్తన అంటే వారి యొక్క జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఎలా వెళ్ళారంటే దేవుణ్ణి స్తుతించుచూ వెళ్ళారు. యాత్ర అనగా ప్రయాణం, అనగా మన జీవితంలో అనుదిన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో, భూ సంబంధమైన ఐగుప్తు ప్రయాణం నుంచి పరలోక సంబంధమైన కనాను వరకు కూడా మన ప్రయాణంలో మనం నెమరు వేసుకోగలిగిన కీర్తనలను యాత్రా కీర్తన అంటారు. దావీదు జీవితంలో ఉన్న యాత్రా కీర్తనగా ఒకానొక యాత్రా కీర్తనగా మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు మాట్లాడుతూ 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక చక్కటి మాటను దావీదు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నాకు ఉపదేశం నన్ను పొగిడే విధంగానో, నన్ను ఉప్పొంగే విధంగానో చేయొద్దు, కానీ నీ సత్యాన్ని నేను అనుసరించాలి, అట్టి ఉపదేశం నాకు కావాలి అన్నట్లుగా దావీదు యొక్క మనోగతాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, నీవు నా రక్షణకర్తవైన దేవుడవు. కొన్ని సందర్భాల్లో దావీదు ఎలాగ తన కీర్తనలు రచించాడంటే అనేక పర్యాయాల్లో, అంటే అఫ్ కోర్స్ దావీదు సగానికి సగం కీర్తనలు రచించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఉన్న 150 కీర్తనల్లో 74 కీర్తనలు దావీదు రచించాడు. కీర్తనల్ని హిబ్రూలో తెహ్లిం లేదా టెఫ్లిన్ లేదా తెహ్లిం లేదా టెఫ్లాట్గా మనం గమనిస్తున్నాం. తెలుగు ప్రొనౌన్సియేషన్ అయితే తెహ్లిం, ఇంగ్లీష్ అయితే టెఫ్లిన్ లేదా టెఫ్లాట్. అంటే కీర్తన లేదా పాడదగిందో లేకపోతే ప్రార్థన చేయగలిగిందో, ఈ విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు కూడా తన అనుభవాల్లో నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నా దేవా, నాకు ఉపదేశం ఎలా కావాలంటే నీ సత్యాన్ని నేను అనుసరించాలయ్యా, సత్యమైన బోధ నాకు కావాలయ్యా అని మాట్లాడుతూ నా రక్షణకర్తవైన దేవా అనే మాటను మనం గమనిస్తున్నాం. రక్షణకర్తవైన దేవా, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనలో రక్షణ గురించి ఎందుకు దావీదు భక్తుడు అంత ఎక్కువగా నొక్కి వక్కాణిస్తూ మాట్లాడుతున్నాడు అని అంటే, కేవలం భౌతిక సంబంధమైన రక్షణ గురించి మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన రక్షణ గురించి, ప్రవచన వాక్యమైన విషయాలను గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో ఏమని సెలవిచ్చారున్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే మార్గము, సత్యము, జీవము. దేవుడు అనేకమైన విషయాలు తన శిష్యులకు తెలియచేస్తూ, నేనేనయ్యా మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, ఎవరైనా తండ్రి దగ్గర రావాలంటే నా ద్వారానే రావాలి అనే విషయాలను తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా రక్షణకర్తమైన దేవా అనే మాటను మనం గమనిస్తున్నాం. కొంచెం లోతులో పదం యొక్క అర్థాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే, ఒక మనిషిని రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి అని అంటే, నరకాగ్ని నుండి, నరకం నుండి, పాపము నుండి రక్షించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే నిత్య జీవ ప్రదాతగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖనాలు అనేక విషయాలు అనేక సార్లు మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి విషయాన్ని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు.
ప్రొక్లైమ్ చేస్తున్నాడు, నీవే నా దేవుడు. ఎలాంటి దేవుడు అంటే, నా రక్షణకర్తవు, నా రక్షణకు ఆధారము నీవే, నా రక్షణకు మూల కారకుడవు నీవే. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి రక్షణ కొరకు మూల పురుషుడుగా ఆయన ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం ఉంటున్న నా జీవితాల్లో దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా చెప్పబడిన వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత చక్కటి మాటలను పలుకుతున్నాడు దావీదు భక్తుడు. నా రక్షణకర్తవైన దేవుడవు నీవే, నీవు అనడంలా నీవే. ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అంటే నీవే అంటే నీవు తప్ప ఇంకెవరో లేరు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏమన్నారంటే, నేను మార్గం, నేను సత్యం, నేను జీవం అనలా. నేనే అనే మాటను మనం గమనిస్తున్నాం. ఐ యామ్, నేనే అంటే నేను తప్ప ఇంకెవరు లేరు. నేను అంటే వారితో పాటు నేను అని అర్థం. నేనే అంటే ఐ యామ్ వన్ అండ్ ఓన్లీ. అవును ప్రియులారా, మన దేవుడు రక్షణకర్త అయిన దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి దేవుడైనప్పటికీ మానవ స్వరూపాన్ని ధరించి, దాసుని స్వరూపాన్ని ధరించి, మానవ రూపిగా ఆయన ఈ లోకానికి కడుదీనుడిగా ఏతించింది ఎందుకో తెలుసా? మనల్ని రక్షించడానికి. వాక్యం వింటేనే నా జీవితంలో దేవుని సత్యమైన ఉపదేశం ద్వారా రక్షణ కలుగుతుంది ప్రియులారా. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ప్రభా, ఎందరు ప్రభా ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారు, అటు వారి జీవితాలు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. వారికి నీ రక్షణను దయచేయండి తండ్రి. రక్షణ లేక, మారు మనసు లేక ఎందరు ఇంకనూ ప్రభా పాప కూపంలోనే రొగ్గిపోతూ ఉన్నారు. అటువంటి వారిని దయతో లేవనెత్తి రక్షణను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.